స్కూల్ బస్ అటెండెంట్ విధులు ఎంత కీలకమో ఆ కఠినమైన నియమాలను ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. సరే, అసలు విషయం చూద్దాం. ప్రధాన లక్ష్యం సున్నా ప్రమాదాలు. ఏ ఒక్క చిన్నారి బస్సులో ఒంటరిగా మిగిలిపోకూడదు. పూర్తి భద్రత కోసం ఈ 4 దశల ప్రయాణ విధానాన్ని అటెండెంట్లు తప్పనిసరిగా ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, అసలు బస్సు చక్రాలు కదలకముందే ఈ భద్రతా బాధ్యతలు మొదలవుతాయి. బస్సు కదిలే ముందు ప్రతి సీటును, మూలలను క్షుణ్ణంగా తనిఖీ చెయ్యాలి. ప్రమాదకరమైన వస్తువులేవి లేవని నిర్ధారించుకోవాలి. ఇది ఎలా సాగుతుందో చూద్దాం. తర్వాత అత్యంత కీలకమైన దశ, పిల్లలు బస్సు ఎక్కేటప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడం. ఇక్కడ నియమం ఏంటంటే, ప్రతి స్టాప్లో ఖచ్చితంగా బస్ కిందకు దిగాలి, విద్యార్థులు సురక్షితంగా లోపలికి వెళ్లేలా సహాయపడాలి. పిల్లలంతా బస్సు ఎక్కాక అటెండెంట్ ప్రధాన దృష్టి ఖచ్చితమైన హాజరు నమోదుపైనే ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఆమోదించిన అధికారిక జాబితా ప్రకారమే ప్రతి చిన్నారి హాజరును ఖచ్చితంగా నమోదు చెయ్యాలి. ఇందులో ఏమాత్రం రాజీపడకూడదు. ఇక్కడ మరో కీలకమైన విషయమేంటంటే, బస్సు కదులుతున్నంతసేపు అటెండెంట్ ఎంతో చురుకుగా, నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు బస్సులో అటూ ఇటూ తిరగకుండా, అరువకుండా నిరంతరం పర్యవేక్షించాలి. సరైన క్రమశిక్షణను కాపాడటం అటెండెంట్ బాధ్యత. విధుల్లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం పూర్తిగా నిషేధం. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఫోన్ వాడాలి. ఇక్కడ పిల్లల భద్రతే ముఖ్యం. కాబట్టి విధుల్లో ఉండగా నిద్రపోవడం లేదా కనీసం కునుకు తీయడం కూడా పూర్తిగా నిషేధం. బస్సు క్యాంపస్ చేరుకున్న తర్వాత కూడా పనులు అయిపోవు. అక్కడ అనుసరించాల్సిన నిబంధనలు ఇంకా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలను, అంటే జూనియర్ విద్యార్థులను సురక్షితంగా సంబంధిత ప్రదేశాలకు చేర్చాలి. వారి భోజన ఏర్పాట్లను ట్రాక్ చేయాలి. ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తోందంటే, స్కూల్ బస్ అటెండెంట్ పాత్ర నిజంగా విద్యార్థులకు ఒక అంతిమ రక్షకుడిలాంటిది. అంటే పికప్ నుండి స్కూల్లో అప్పగించే వరకు విద్యార్థుల పూర్తి భద్రత అటెండెంట్దే అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. అప్రమత్తతలో ఏ చిన్న లోపం జరిగినా అది ఆ ప్రయాణాన్ని ఎంతటి ప్రమాదంలో పడేస్తోందో కదా. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే అధికారులకు నివేదించాలి. స్కూల్ రవాణా భద్రత ఎంతటి నిరంతర శ్రమను కోరుకుంటుందో అర్థమైందిగా.